ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏమిటో తెలుసా? కష్టపడితేనే ధనవంతులవుతారని. సోషల్ మీడియాలో ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్లు చూపిస్తేనే విజయం సాధించినట్లని నమ్మించడం. కాని నిజంగా డబ్బున్నవాళ్లు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో ఎప్పటికీ బయటపెట్టరు. వాళ్లు మీకు మోటివేషనల్ స్పీచులిస్తారు, ఉదయాన్నే నిద్రలేవాలని చెప్తారు, కాని తమ విజయానికి అసలు కారణం మాత్రం గోప్యంగా ఉంచుతారు. 500 సంవత్సరాల క్రితం నికోలో మాకియవెల్లి ఆ రహస్యాలను ఒక పుస్తకంలో రాశాడు. ఆ నిజాలు ఎంత నివురుగప్పిన నిప్పులాంటివంటే చర్చి దాన్ని పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వాలు ఆ ప్రతిని తగలబెట్టాయి. బహిరంగంగా కనిపించే విజయం మీ చుట్టూ ఉన్నవారికి అసూయను, పోటీదారులకు డేటాను అందిస్తుంది. ఎప్పుడైతే మీ బలం అందరికీ తెలుస్తుందో అప్పుడే మీరు ఒక లక్ష్యంగా మారుతారు. మొదటి నియమం: నక్కలా ఉండండి, సింహంలా కాదు. జియోవన్నీ డి మెడిసి తన కాలంలో ఇటలీలో అత్యంత ధనవంతుడు. కాని అతను సాదాసీదా బట్టలు కట్టుకుని వీధుల్లో తిరిగేవాడు. అతని అస్థిరమైన ఆర్థిక బలం యూరప్ రాజులందరినీ అతని చేతిలో బందీలుగా ఉంచింది. ఈ రోజుల్లో కొత్త కారును ఆన్లైన్లో పెట్టడం వల్ల మీ స్టేటస్ పెరగకపోగా, పాత బాకీలు అడిగే స్నేహితులను, మీ లాభాలను లెక్కించే పోటీదారులను మీ వైపుకు రప్పిస్తుంది. అహంకారం కోసం మీరిచ్చే సమాచారమే మీకు ఉరితాడుగా మారుతుంది. అందుకే రెండవ నియమం: పేదరికాన్ని నటించండి. ఫ్రాన్సిస్కో అనే వస్త్ర వ్యాపారి తన వ్యాపారం లాభాల్లో ఉన్నా ఎప్పుడూ తన పాత దుకాణంలోనే కూర్చునేవాడు. మార్కెట్ చాలా కష్టంగా ఉందని అందరికీ చెప్పేవాడు. ఈ ప్రవర్తన వల్ల సప్లయర్లు అతనికి తక్కువ ధరకే సరుకు ఇచ్చేవారు. పోటీదారులు అతన్ని ఒక చిన్న ఆటగాడిగా భావించి వదిలేశారు. ఎవరి దృష్టిలో పడకుండానే అతను నగరం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. మానవ మనస్తత్వం బలవంతుల మీద దాడి చేయడానికి, బలహీనులకు సహకరించడానికి మొగ్గు చూపుతుంది. ఆ ఎదుగుదల సమయంలో మీరు కష్టాల్లో ఉన్నట్లు కనిపించడమనేది ఒక రక్షణ వ్యూహం. మూడవ నియమం: శత్రువు మీ ఇంట్లోనే ఉండవచ్చు. ముంబైలో ఒక స్టార్టప్ ఫౌండర్ తన కంపెనీ 100 కోట్ల మార్కును దాటగానే ఒక పెద్ద వేడుక చేసి తన పూర్తి వ్యాపార రహస్యాలను, ఫ్యూచర్ ప్లాన్స్ను సన్నిహితులకు వివరించాడు. సరిగ్గా 6 నెలల తర్వాత అతని ముఖ్య అధికారులు ఆ ప్లాన్స్తో బయటకు వెళ్లి పోటీ కంపెనీలను స్థాపించారు. తన వ్యూహాలను తనే స్వయంగా బయటపెట్టడం వల్ల కేవలం 2 ఏళ్లలో అతని కంపెనీ మూతపడింది. శత్రువు ఎప్పుడూ దూరం నుంచి రాడు. మీతో కలిసి భోజనం చేస్తూ, మీ విజయాలను చప్పట్లతో అభినందించే మీ దగ్గరి వ్యక్తులే మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. నాల్గవ నియమం: నీడలో సామ్రాజ్యాన్ని నిర్మించండి. సోషల్ మీడియా ఫాలోవర్స్ అధికారం కాదు, అది ఒక సాధనం మాత్రమే. నిజమైన అధికారం తెర వెనుక ఉండే లాయర్లు, అకౌంటెంట్లు మరియు బ్యాంకర్ల నిశ్శబ్ద నెట్వర్క్లో ఉంటుంది. 5వ నియమం: సహనం మీ ఆయుధం. 2017లో ఒక యువకుడు క్రిప్టోలో తన ₹1,00,000 2 నెలల్లోనే 5 లక్షలు చేశాడు. ఆ వేగమైన పెరుగుదలను తట్టుకోలేక అతను ప్రతిచోటా తన స్క్రీన్షాట్లు షేర్ చేశాడు. ఈ చార్ట్ చూస్తే మనకు అర్థమయ్యేదేమిటంటే, అతి తక్కువ సమయంలో వచ్చిన సంపద వల్ల వచ్చిన ఒత్తిడిని అతను అదుపు చెయ్యలేకపోయాడు. ట్యాక్స్ నోటీసులు, బెదిరింపులతో పానిక్ అయ్యి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. మాకియవెల్లి గమనించినట్లుగా వేగంగా మెరిసేది వేగంగా ఆరిపోతుంది, కాని నిశ్శబ్దంగా దశాబ్దాలపాటు నిర్మించబడిన సంపద మాత్రమే తరతరాలకు నిలబడుతుంది. శబ్దం చేసే సంపద కేవలం దృష్టిని ఆకర్షిస్తుంది, కాని సహనంతో నిర్మించబడిన సంపద శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతుంది. 6వ నియమం: లోకం మిమ్మల్ని ఎలా చూడాలో మీరే నిర్ణయించండి. ప్రజలు మీ వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ను బట్టి మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు లేదా అణిచివేస్తారు. 7వ నియమం: తెలివిగా కనిపించవద్దు. తన కాలంలో మాకియవెల్లి గమనించింది ఏమిటంటే, ఎవరైతే తాము చాలా తెలివైన వారమని నిరూపించుకోవాలని చూస్తారో వారిని పాలకులు ఎప్పుడూ ఒక భయంతో అణిచివేస్తారు. నేటి ఆఫీసుల్లో కూడా ఏ పనైనా చెయ్యగలనని నిరూపించుకునే వ్యక్తికే అన్ని బాధ్యతలు అప్పగిస్తారు. అదే సమయంలో అతనిపై సహోద్యోగుల అసూయ, రాజకీయాలు మొదలవుతాయి. మీ మేధస్సును ప్రదర్శించడం ఆపి సామాన్యుడిగా నటించడం వల్ల ఇతరుల నుంచి మీకు ఎలాంటి ముప్పు ఉండదు. ఇది మీకు అవసరమైన సమాచారాన్ని గోప్యంగా సేకరించే అవకాశాన్నిస్తుంది. 8వ నియమం: ఆస్తులు వర్సెస్ ఆడంబరాలు. మీ ఆదాయం కేవలం మీ సమయం మీద ఆధారపడి ఉంటే
మీరు పనిచేయడం ఆపిన మరుక్షణం ఆ ఆదాయం కూడా ఆగిపోతుంది. ఇది మీ జీవన ప్రమాణాలను కేవలం మీ కష్టం మీద మాత్రమే నిలబెడుతుంది. గతంలో భారీ కట్టడాలు నిర్మించి తమ సంపదను ప్రదర్శించుకున్న కుటుంబాలు కొద్దికాలంలోనే ఆస్తులను పోగొట్టుకున్నాయి. ఆడంబరాల నిర్వహణే వారిని దివాలా తీయించింది. ఖరీదైన వస్తువులు మీ సంపదను బయటకు చూపిస్తాయి తప్ప పెంచవు. కానీ నిరంతరం ఆదాయమిచ్చే సిస్టమ్స్ను నిర్మించడం వల్ల మీరు పనిలో లేనప్పుడు కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. శ్రమమీద ఆధారపడే ఆదాయం కంటే మీరు లేకున్నా నడిచే వ్యవస్థను నిర్మించడమే నిజమైన ఆర్థిక విజయం. 9వ నియమం: ధనవంతుడిలా కనిపించడం ఆపి నిజమైన ధనికుడిగా మారండి. ఐకియా ఫౌండర్ ఇంగ్వార్ కంప్రెద్ బిలియనియర్ $58 బిలియన్ ఆస్తి ఉన్నా వీధుల్లో ఒక సామాన్య వృద్ధుడిలా కనిపించేవాడు. అతను విమానాల్లో ఎకానమీ క్లాస్లోనే వెళ్లేవాడు. మార్కెట్కు స్వయంగా వెళ్లేవాడు. అతను ఉపయోగించిన వోల్వో కారు 15 ఏళ్ల పాత వోల్వో కారు మరియు అతని సామాన్య జీవనశైలి అతనికి అనవసరమైన సామాజిక దృష్టిని, అసూయనూ కలగకుండా చేశాయి. డబ్బు ఎప్పుడూ తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది, కాని నిజమైన సంపద నిశ్శబ్దంగా ఉంటుంది. ఇతరుల మెప్పుకోసం ప్రయత్నించడం మానేసిన రోజే మీ అసలైన ఎదుగుదల మొదలవుతుంది. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. మీ సామ్రాజ్యాన్ని రక్షించుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మరిన్ని వాస్తవాల కోసం ఎంబీఆర్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్